న్యూస్ అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జూనియర్ అసిస్టెంట్ బి కిషన్ నాయక్ పదవి విరమణ కార్యక్రమం విజయవంతం. టీసీటీ ఎన్జీఓస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడి. మంగళవారం రోజు కరీంనగర్ పట్టణంలో మంకమ్మ తోట వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయం ఆవరణములో బి కిషన్ నాయక్ జూనియర్ అసిస్టెంట్ పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ ఏ రవికుమార్, తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లాలో అధ్యక్షులు జి భిక్షపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, కరీంనగర్ సిటిఓలు కవిత చరణ్, శైలజ గౌతమ్, సిద్ధార్థ, మేనేజర్ మాధయ్య సమక్షంలో కరీంనగర్ సిటీ ఓటు కార్యాలయములో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ పదవి విరమణ పొందిన బి కిషన్ నాయక్కు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల జాయింట్ కమిషనర్ ఏ రవికుమార్ శాలువాతో పుష్పగుచ్ఛముతో సన్మానించి తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో బి కిషన్ నాయక్ శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వ శాఖలో కూడా ఎన్ని సంవత్సరాలు పనిచేసిన కూడా ఒకరోజు ప్రతి ఉద్యోగి పదవి విరమణ పొందటం తప్పకుండా ఉంటుంది. అలాంటిదే వాణిజ్య పనుల శాఖలో బి కిషన్ నాయక్ జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ప్రశాంత వాతావరణంలో పదవి విరమణ పొందటం చాలా సంతోషమని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు. టీసీటీ ఎన్జీఓ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు జి భిక్షపతి మాట్లాడుతూ కిషన్ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్నప్పటి నుండి ఇప్పటివరకు అందరితో చాలా మంచిగా కలిసిమెలిసి ఉంటూ ఈ రోజు ప్రశాంత వాతావరణంలో పదవి విరమణ పొందటం చాలా సంతోషమని భిక్షపతి అన్నారు. మన డిపార్ట్మెంట్లోనే కొంతమంది ఏమనుకున్నారేమో కొంచెం జల్సీతోని ఒక వ్యక్తిని ట్రాప్ చేయడానికి వెళ్ళి అనుకోకుండా ఇతను ట్రాప్ అయ్యాడు. అసలు వాస్తవానికి ముట్టలేదు. దురదృష్టం కొద్దీ అతను పాపం ఒకటి ఇవాళ ఇతను కూడా యూసీపీ క్యాడర్లో ఉండే వ్యక్తి ఇవాళ. కానీ ఆ కేసు ఏసీబీ కేసు అయిన తర్వాత కూడా సుదీర్ఘమైన పోరాటం చేసిండు. ఇక్కడ పనిష్మెంట్ పడ్డ తర్వాత మళ్ళీ హైకోర్టులో అప్రోచ్ అయ్యాడు. హైకోర్టులో తనకు అనుగుణంగా తీర్పు వచ్చింది. దాని తర్వాత ఆ రోజు 30 తారీఖు రోజే చివరి రోజు రిటైర్మెంట్. అదే రోజు వీళ్ళది ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ రోజు ఆర్డర్ వెళ్తుందో లేదో అనుకుంటా తను సెక్రటరియట్లో మొత్తం చట్టం పడకుండా తిరుగుడు పెట్టిండు. చాలా పాపం ప్రాబ్లం పడ్డాడు. అయినా కూడా రజ్బీ సాబ్ దగ్గరికి వెళ్ళి కలిసిన వెంటనే రజ్బీ సాబ్ జాయింట్ సెక్రటరీని పిలిపించి ఇమ్మీడియట్లీ ఆర్డర్ ఇప్పుడు ఇచ్చేయండి అని చెప్పి రజ్బీ గారు అక్కడనే కూర్చొని ఆర్డర్ 1 గంట లోపలనే టైప్ చేయించి తీసుకుని వచ్చిన తర్వాత సంతకం పెట్టి ఇతనికి కాపీ అందజేశాడు. 1:30కు కాపీ పట్టుకొని ఆ రోజు కమిషనర్ ఆఫీస్లో 3 రిటైర్మెంట్ ఉండే. ఆ రోజు రిటైర్మెంట్ ఉన్నా కూడా ఇది అశ్వాక్కు సంబంధించింది కేసు అని కూడా, కానీ అశ్వాక్ది కాదు, విజిలెన్స్కు వేయాలి. అక్కడ రామ్నాథ్ సాబ్తో మాట్లాడితే పాపం తను దిగి వచ్చి రాత్రి 6:30 గంటలకు లెటర్ టైప్ చేయించేసి కమిషనర్ పేషీలో ఇచ్చాడు. ఇన్వాల్వ్ సెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ లెటర్ను బేస్ చేసుకుని అదే రోజు లెటర్ టైప్ చేసి ఇతనికి మళ్ళీ కరీంనగర్లో వేకెన్సీస్ గురించి అడిగారు. అక్కడ అడిగితే మా మేనేజర్ గారు సార్ని అడిగితే సార్ ఏమంటారంటే 2లో సర్కిల్లో ఒకటి వేకెన్సీ ఉంది ముజాహిద్ గారు అని చెప్తే సరే అని మళ్ళీ సర్కిల్లో 2లో ఉంది వేకెన్సీ అని చెప్తే ఇక్కడ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ కాపీ పట్టుకొని నెక్స్ట్ డే ఆదివారం ఉండే మళ్ళీ మండే రోజు ఆర్డర్ పట్టుకుని వచ్చారు. సార్ కొంచెం బయటికి వెళ్ళారు. దాని తర్వాత వచ్చారు. సార్ కూడా అహిమద్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి మేనేజర్ గారు కలిసి స్పాట్లో ఆర్డర్ కాపీ కూడా సబ్మిట్ చేశారు. అదే రోజు రిటైర్మెంట్ అయిపోయింది. రిటైర్డ్ అయిన తర్వాత దాదాపు మన డిపార్ట్మెంట్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పదవి విరమణ ఎవరైనా పొందిన ఏదైనా ఏ క్యాడర్లో ఉన్న ఉద్యోగిని కూడా మనం ఒక లాస్ట్కు వీడుకోలు అనేది ఒకటి ఇస్తాం, సత్కరించడం మన బాధ్యత అని అనుకొని ఈరోజు కిషన్ గారు కూడా రిటైర్మెంట్ అయిన కనుక మా డిపార్ట్మెంట్లో పనిచేసాడు. అనుకోకుండా జరిగిన సంఘటన చాలా బాధ ఉండేది. ఎవరికైనా కూడా ఇంత శత్రువుంటే కూడా అట్లాంటిది బాధ రావద్దని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. కనుక అతని పిల్లలు లేకుండా భగవంతుడు ఏదో కానీ అతని వల్ల మంచి తన సర్వీస్తో ఎంటర్ అయ్యాడు. మళ్ళీ తన పెన్షన్స్ అన్ని రకాలుగా అతనికి ప్రభుత్వం పరంగా వస్తాయి. కనుక
ఉద్యోగం కూడా